శ్రీశంకరాచార్యవర్యాయ నమః. ఇతడు నా కుమారుడు, పేరు పృథ్వీధరుడు, వట్టి జడుడు, పుట్టింది మొదలు మాటా పలుకు లేనివాడు. మొదట మూగవాడేమో అనుకున్నాం, కాదు. కానీ దేనికి ఏ విధమైన స్పందన లేనివాడు. తోటివారితో ఆటపాటలెరగడు. కావలసింది అడిగి తినడం తెలియదు. మంచి దుస్తులు కట్టుకోడు, బొమ్మలాడుకోడు. ఉపనయనం చేస్తే అయినా బాగుపడతాడేమో అనుకున్నాను. జడభరతుడి విషయంలో తండ్రి చేసిన ప్రయత్నాల్లా నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. సంతోషము, దుఃఖము వంటి మానవ సహజ స్పందనలేవీ లేని వట్టి నిస్పృహుడు ప్రారబ్ధవశాన నా కడుపును పుట్టాడు. వీడిని మీరే ఉద్ధరించాలి స్వామి అన్నాడు ప్రభాకరుడు. చేతిలోని ఉసిరికాయలను తనకు సమర్పించి నమస్కరించి నిలబడిన పృథ్వీధరుని వంక ఆదరంగా చూశాడు శంకరుడు. ఏమి నాయనా, నీ పేరేమిటి, నువ్వెవరు అని ప్రశ్నించాడు. కుడి చేతిని పైకెత్తి పృథ్వీధరుని శిరస్సుపై ఉంచాడు. అప్పటి వరకు మాటాపలుకు ఎరగడని, ఎవరితోనూ పన్నెత్తి మాట్లాడడని పేరుపడ్డ పృథ్వీధరుడు అప్పుడు ఆ క్షణంలోనే తొలిసారిగా ఆచార్య శంకరుని ప్రశ్నకు స్పందించాడు. మనస్సు, నేత్రాల వంటి ఇంద్రియాలు చేసే చేష్టలన్నిటినీ సూర్యునిలా సాక్షిభూతంగా నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండేదే ఆత్మ. అఖిల ఉపాధులు ఆ ఆత్మయే పొందుతుంది. అయినప్పటికీ దేనికి చెందకుండా ఉండిపోతుంది. సత్యసచ్చిత స్వరూపమైన ఆ ఆత్మనే నేను. ముట్టుకుంటే కాల్చివేయడం అగ్నికి సహజం. తన గురించి తెలుసుకునే వారికి నిరంతరాయంగా కొత్త విషయాలేవో బోధిస్తూనే ఉండడం ఆత్మకు లక్షణం. మనస్సు, కన్నుల వంటి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే సంగతుల కంటే ఆత్మబోధ ఎక్కువ విలువైంది, నిత్య జ్ఞానానందమైంది. అద్దంలో చూసుకుంటే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే చిత్తంలోకి చూసుకుంటే జీవులందరికీ పరమాత్మ కనిపిస్తున్నాడు. ఆ కనిపిస్తున్న ప్రతిబింబం పరమాత్మదే, సంశయం లేదు. అద్దాన్ని పక్కన పెట్టినా ప్రతిబింబం మాయమవుతుంది, కానీ ముఖమే లేకుండా పోదు కదా. అలాగే మానవుడు తన బుద్ధిబలం చేత పరమాత్మను తెలుసుకోలేకపోయినా ఆయన లేడనలేం. నిజానికి పరమాత్మ కంటే భిన్నమైంది కూడా ఏదీ లేదు. అద్దంలో చూస్తున్నప్పుడు అభాసగానో, పక్కన పెట్టినప్పుడు నిరాభాసగానో, మూడు కాలాల్లోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే. పరమాత్మ రూపగుణరహితం, విలక్షణం. ఇంద్రియాల చేత ఆయనను దర్శించడం సాధ్యం కాదు. ఒకే సూర్యుడు వేర్వేరు కొండల్లో అనేక సూర్యులలా కనిపించినట్లే ఒకే పరమాత్మ అనేక జీవుల రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. జీవులందరిలోనూ ఉన్నది ఒక్కటే. సూర్యుడి వెలుగు ప్రసరించిన మేరకే మానవుని కన్ను చూడగలదు. బాహ్యపు వెలుగు చేరడని తావుల్లో కూడా పరమాత్మ చైతన్యం ప్రసరించిన సమస్తాన్ని దర్శించగలిగేది ఆత్మ మాత్రమే. చపలమైన బుద్ధి కలవానికి పరమాత్మ నానారూపిగా కనిపిస్తున్నాడు. బుద్ధి నిశ్చలమైన వాడికే ఈ ద్వైత భావన తొలగిపోతుంది. మబ్బులు కమ్మిన ఆకాశం సూర్యుని కప్పేసినట్లు మూర్ఖుడి మనస్సు పరమాత్మ ప్రకాశాన్ని చూడనివ్వదు. మడులను కట్టి ఉంచే సూత్రంలా ఈ సమస్తలోనూ పరమాత్మ ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ దేనిని స్పృశించకుండా నిస్సంగునిగా ఉంటాడు. నదిలో నీరు కదులుతుంటే చందమామ కదిలిపోతోందని భ్రమపడతాం. అలాగే సర్వవ్యాపక పరమాత్మ ఉనికిని కూడా చంచలించే బుద్ధితో తెలుసుకోలేం. విచారించి చూస్తే పరమాత్మ నిశ్చలం, పరిశుద్ధం, పరిపూర్ణం, నిర్వికారం, స్వయం ప్రకాశం, శివం, నిత్యబోధా స్వరూపం. ఆ పరమాత్మయే నేను. ఒక అర్భకుడైన బాలుడు, అది కూడా ఒట్టి జడుడు అని అందరి చేత ముద్ర వేయించుకున్నవాడు బ్రహ్మతత్వాన్ని కవిత్వధాటితో వివరించడం అక్కడున్న అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. పృథ్వీధరుని శిరస్సుపై నుంచి తన చేతిని వెనక్కు తీసుకున్నాడు శంకరుడు. అంతటితో ఆ బాలుని వాగ్ధాటి కట్టుబడింది. లేచి నిలబడి దూరంగా వినయంగా నిల్చున్నాడు. ప్రభాకరాచార్య, నీ పుత్రునిలో వాయుదేవుని అంశ కనిపిస్తూ ఉన్నది. ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ కారణం చేతనే పుట్టింది మొదలు ఏలోక విషయాలతో సంగత్వం ఏర్పరచుకోవడం ఇష్టం లేక నిర్వికల్ప సమాధిలోనే గడుపుతున్నాడు. మీ కంటికి స్పందనలే లేని వట్టి జడపదార్థంగా కనిపిస్తున్నాడు అన్నాడు శంకరుడు. మహాతపస్సులైన ఋషులు ఎంతో సాధన చేస్తే గాని తెలియని స్వీయ జన్మ రహస్యాలు ఈ బాలుడికి పుట్టుకతోనే తెలియడం వింత కదా. కొందరిలోనే ఇలా ఎందుకు జరుగుతుంది ప్రశ్నించాడు ప్రభాకరుడు. జగత్తుకు కారణమైన నిరతిశయ సూక్ష్మ పదార్థానికే సత్ అని పేరు. అదే ఆత్మ. జీవులందరూ అక్కడి నుంచి వచ్చిన వారే. ఈ ఎరుక కొందరిలోనే ఉంటుంది. అయినప్పటికీ ప్రతివారు నిత్యము ఈ సత్తును చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు దానిలో లీనమవుతూ దూరమవుతూనే ఉన్నారు.
జీవుడు తన స్వరూపమునందు విలీనమయ్యేది గాఢనిద్ర తప్ప మరేమీ కాదని బ్రహ్మవేత్తల అభిప్రాయం. నిద్రిస్తున్న వ్యక్తి స్వం అపీతః భవతి, తనదైన స్వరూపమును పొందుతున్నాడు అని చెబుతారు. స్వస్వరూపంలో నిలిచి ఉండడం వల్లనే అతడిలోని అలసట తొలగిపోతుంది. హాయిగా నిద్రించిన వ్యక్తికి అలసట తొలగిపోవడం, రోగాలు కుదురుకోవడమే ఇందుకు తార్కాణం. ఇది దైనందిన చర్య. కాగా ఆత్మదశలో దేహం శిథిలమైనప్పుడు అజ్ఞాని అయినవాడు మరో దేహాన్ని వెతుక్కుంటాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లే మళ్లీ జన్మిస్తాడు. అతడికి పూర్వస్మృతి ఉన్నందువల్లే పుట్టిన వెంటనే ఆహారం కోసం ఏడుస్తున్నాడు. తల్లిపాలు అందగానే తాగుతున్నాడు. భయం వేస్తే ఆశ్రయం పొందాలని, అలసట వస్తే నిద్రపోవాలని ఏ జీవికి ఒకరు చెప్పాల్సిన పనిలేదు. పుట్టుకతోనే అది తెలుసు. వివరించి చెప్పాడు శంకరుడు. అయితే నిద్ర మరణం ఒక్కలాంటివే అంటారా? అడిగాడు ప్రభాకరుడు. మేగడ చిలుకుతుంటే దానిలోని సూక్ష్మధాతువు వెన్నగా పైకి తేలుతుంది, నెయ్యిగా మారుతుంది. అలాగే మనం తినే అన్నంలోని సూక్ష్మధాతువు పైకి తేలి మనసుగా మారుతుంది. తాగుతున్న నీటిలోనే సూక్ష్మధాతువు ప్రాణమవుతుంది. మనం స్వీకరిస్తున్న తేజోద్రవ్యంలోని సూక్ష్మధాతువు వాక్ అవుతుంది. ఆహారం తీసుకుంటేనే మనసు పనిచేస్తుంది. తీసుకున్న ఆహారంలోని సూక్ష్మతమ ధాతువు మనస్సులో శక్తి నింపుతోంది. ఆ మనశ్శక్తియే మనిషిలో 16 కళలుగా మారుతుందని వేదం చెబుతోంది. ఆహారంలోని సూక్ష్మధాతువులు మనస్సు, ప్రాణం, వాక్కు అనే అంతరింద్రియాలను వర్ధిల్లజేస్తాయి. ఇదంతా జీవించి ఉన్నప్పటి సంగతి అని ఆగాడు శంకరుడు. మరి మరణావస్థలో ఏం జరుగుతుంది? అనుబంధ ప్రశ్నొచ్చింది. మరణిస్తూ ఉన్న మనిషిలోని వాగీంద్రియం మనస్సులోకి ఉపసంహరించబడుతుంది. అప్పుడు పలుకుండదు. మనస్సు కేవలం సంకల్ప వికల్ప రూపమైన చలనంతో మాత్రమే నిలిచి ఉంటుంది. ఈ ఉపసంహారం రెండో దశలో మనస్సు కూడా నిద్రావస్థలో మాదిరిగానే ప్రాణంలో విలీనమవుతుంది. పక్కనే ఉన్నవారు అతడికి స్మృతి తప్పిందని అంటారు. అప్పుడు బాహ్యేంద్రియాలను తనలో ఇముడ్చుకున్న ప్రాణం శ్వాసతో పాటు పైకి ఎగదన్నుతుంది. చేతులు, కాళ్ళు వంటి అవయవాలు కొట్టుకుంటుండగా మర్మస్థానాలను పెకిలిస్తోందా అన్నట్లు ప్రాణం ఉపసంహరించబడి తేజస్సులో కలిసిపోతుంది. దేహంలోని వెచ్చదనం మాయమై మరణాన్ని పరులకు తెలియజెబుతుంది. ప్రాణధారణకు చిహ్నమైన తేజస్సు సత్ అనే పరదేవతలో విలీనమై చల్లారిపోతుంది. ఆత్మతత్వంలో సత్యమైన నిష్ఠలేని జీవుడు ఏ మూల నుంచి మేలుకొని ఒక దేహంలో ప్రవేశించాడో అలాగే మరో దేహంలోనూ ప్రవేశిస్తాడు. అంటే పునర్జన్మ ఎత్తుతాడు, చెప్పాడు శంకరుడు. జన్మ వెంట జన్మ రాదు కదా, వ్యవధానం ఉంటుంది కదా. ప్రభాకరుడు తరువాత ప్రశ్న వేశాడు. జీవుణ్ణి అంటిపెట్టుకున్న విషయ వాసనలే జన్మ పరంపరలకు కారణమవుతాయి. ఒకసారి ఉత్పన్నమైన విషయవాసన ఫలాన్ని అందించకుండా 1000 కోట్ల యుగాల తర్వాత కూడా నశించదు. జ్ఞాని అయినవాడు తప్ప ఈ వాసనల్ని అతిక్రమించలేడు. జ్ఞానికైనా అజ్ఞానికైనా వాక్కు, మనస్సు, తేజస్సులు వరుసగా సత్ అనే పరదేవతతో లీనమయ్యే క్రమం ఒక్కటే. వారు తిరిగి రారు, వీరు తిరిగి వస్తారు. యోగి అయినవాడు అభయాన్ని పొందాడు. సామాన్యుడింకా భయంతో కూడిన జన్మ పరంపరలనే పరుగులు తీస్తూనే ఉన్నాడు. అది తేడా. కొందరు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ఆదిత్య మండలం ద్వారా సత్తును చేరుకుంటారని, వారు కోరుకున్న జన్మ పొందుతారని. అది తప్పు. జ్ఞాని అయిన వాడికి సర్వకామనలు ఇక్కడే విలీనమైపోతాయి. దేశ, కాల, కారణ కార్యాలు, కర్మఫలాలు వంటి మిథ్యా విషయాల్లో జ్ఞాని అయినవాడు సత్యత్వ భావన పెంచుకోడు. ఇంకా ఏదో చెప్పబోయాడు శంకరుడు. అంతలోనే అప్పటి వరకు మౌనంగా ఉన్న పృథ్వీధరుడు అందుకొని, సత్యజ్ఞానానికి మిథ్యాభినివేశం ఉండదు. సత్ సాక్షాత్కారం కాగానే సర్వకామనలు అగ్నిలో వేసిన వాటి వలె దగ్ధమైపోతాయి. అటువంటి వారికి పునరావృత్తి ఉండదు అని ఆచార్య శంకరుడే తమ చాందోగ్యోపనిషత్ భాష్యంలో చెప్పారు అన్నాడు. శంకరుడు అతని వంక ఆదరంగా చూశాడు. ప్రభాకరుని వైపు తిరిగి, ఆచార్య, గృహస్థులైన మీకు ఇటువంటి కుమారుడు వల్ల ప్రయోజనం ఉండదు. మాలో ఒకనిగా ఇతన్ని పంపించండి, తప్పక రాణిస్తాడు. సన్యాసి అయిన వాడి వంశంలో వెనుకటి 7 తరాలు తరిస్తాయని పెద్దల మాట అన్నాడు. ప్రభాకరుడు ఆ ప్రతిపాదనకు ఆనందంగా అంగీకరించాడు.
తల్లిదండ్రుల అనుమతితో గంగా తీరంలో పృథ్వీధరునికి క్రమ సన్యాసాన్ని అనుగ్రహించాడు శంకరుడు. తన వద్దకు చేతులని ఉసిరికాయలతో వచ్చి ఆత్మతత్వాన్ని కరతలామలకంగా వివరించిన పృథ్వీధరునికి హస్తామలకచార్యుడు అనే యోగనామాన్నిచ్చాడు. ప్రణవదీక్ష తరువాత చాందోగ్యోపనిషత్తు ప్రబోధించిన తత్వమసి మహావాక్యాన్ని బోధించాడు. అనురూపమైన ఆత్మకే సత్ అని పేరు. దానివల్లనే జగత్తంతా ఆత్మతో కూడిందయింది. జగత్తుకు అసలు రూపం ఆ ఆత్మే. ఆ సత్రూపమే నువ్వు అవుతున్నావు అని చెప్పాడు. తంతు ముగిసింది. ప్రభాకరుని వద్ద సెలవు తీసుకునే ముందు శంకరుడు అడిగాడు, ఆచార్య, తమ గురుదేవులైన భట్టపాదులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అని. త్వరలో వారు ప్రయాగకు రావచ్చని తెలుస్తోంది స్వామి. మీరు కోరుకుంటే అప్పటి వరకు ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. గురువుల ఆదేశం మేరకు మేము సత్వరమే వారణాసికి చేరుకోవాలి. భట్టపాదులు వచ్చారని తెలిసిన వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకుంటాం అంటూ శంకరియతి శిష్య సమేతంగా వారణాసికి ప్రయాణం కట్టారు. ప్రయాణమంతా శిష్యులకు తత్వమసి మహావాక్య విచారణతోనే సరిపోయింది. సరే, మనమంతా సత్తు నుంచి వచ్చాం, మళ్ళీ అందులోనే విలీనమైపోతున్నాం. ప్రతిరోజు నిద్రా సమయంలో సత్తును కొలుస్తూనే ఉన్నాం. కానీ దానిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? తేనెటీగలు రకరకాల చెట్ల పువ్వుల నుంచి తేనె సేకరించి ఒకచోట పోగు చేస్తాయి. ఆ పోగులో ఏ రసభాగం ఏ చెట్టుదో చెప్పలేం. స్వయంగా ఆ రసాలు కూడా తెలుసుకోలేవు. అలాగే మనుషులు కూడా సత్పదార్థాన్ని చేరుకున్న తర్వాత తాము కూడా అదే అవుతారు. అందులో కలిసిపోయామని కూడా ఎరగలేరు. ఉన్నదేదైనా చావదు. జీవశక్తి ఉన్నంతకాలం దేహం నిలిచి ఉంటుంది. శరీరం నిశ్చయంగా మరణిస్తుంది. కానీ జీవం ఎన్నటికీ చావదు. విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టులా జీవం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. గురూపదేశంతోనూ మాత్రమే కనుక్కోగలం. గురువు కూడా మనలాంటి వాడే కదా, నిజంగా దారి చూపగలడా? ఒకడికి కళ్లకు గంతలు కట్టి వేరే దేశానికి తీసుకువచ్చి ఒక అడవిలో వదిలేశామనుకో, తిరిగి తన దేశానికి వెళ్లే దారి తెలియక గోల పెడతాడు కదా. అలాగే పరమాత్మ ఇంటి నుంచి మనమంతా మోహమనే గంతలు కట్టుకుని ఈ లోకల్లోకి వచ్చి పడ్డాం. ఎవరో మహాత్ముడు మళ్ళీ మనకు వెనక్కి వెళ్లే దారి చెప్పాలి. మధ్య మధ్యలో కనిపించిన వారిని కనుక్కుంటూ పట్టు విడవకుండా ప్రయాణించాలి. సత్పదార్థాన్ని ఎరిగిన మహాకారుణికుడైన గురువే గనక లేకపోతే, మనం నడుస్తున్న దారిలోని సాంకేతిక దోషాలను ఎత్తి చూపకపోతే సత్ అనే చోటికి దారి తెలియనే తెలియదు. గురోపదేశంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నవారు మాత్రమే బ్రహ్మంలో ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు. అతడే మరోసారి కళ్లకు గంతలతో తన ప్రమేయం లేకుండానే ఎక్కడెక్కడికో తీసుకుపోబడడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్వజిహ్వే న చక్రాణనిత్రే న చర్వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. యతి బృందం వారణాసిలో ప్రవేశించింది. ఆ రోజు కలియుగాది శ్రీ కీలకనామ సంవత్సరంలోని చైత్రశుద్ధ అష్టమి. శంకరునికి 17వ ఏడు ప్రవేశించబోతోంది. శంకరుని మొత్తం ఆయుర్దాయం 16 ఏళ్లే అని అగస్త్యుడు చెప్పిన గడువు అప్పటికి 27 రోజుల్లో ముగియబోతోంది. స్వామి సన్నిధిలో నిలిచి ఆదిశంకరుడు ఆసువుగా కాలభైరవాష్టకాన్ని రచిస్తున్నాడు. శోకమోహాలు, ధైన్యలోపాలు, కోపతాపాలు కాలభైరవుని సన్నిధిలో నశించిపోతాయి. జ్ఞానానికి, ముక్తికి పుణ్యబలం పెరిగేందుకు కాలభైరవాష్టకాన్ని పఠించండి అని ఫలశ్రుతి చెప్పడం కూడా పూర్తయింది. సరిగ్గా అదే సమయానికి ఒక ముసలి వగ్గు ఆలయంలోకి ప్రవేశించాడు. శంకరియతి శిష్యులలో ఎవరినో ఆ పాడుతున్నదెవరు అని అడిగినట్లున్నాడు. సమాధానం తెలుసుకుని శంకరుణ్ణి సమీపించాడు. జగద్గురు అని నమస్కరించాడు ఆ ముసలాయన.
శంకరుని ఒళ్ళు పులకించింది. ఆనాటి వరకు తన గురువులు తప్ప ఇతరులెవరూ శంకరుణ్ణి జగద్గురు అని సంబోధించలేదు. వచ్చిన వ్యక్తిని గుర్తించాడు శంకరుడు. ఆయన మారువేషంలో ఉన్నాడు. ఇతరులకు ఆయన ఎవరో తెలియదు. శంకరుడు ఆశ్రమ నియమాలు పాటించక తప్పదు. సన్యాసులు దేవతలకు, కన్నతల్లికి, గురువులకు, తోటి సన్యాసులకు తప్ప ఇతరులకు నమస్కరించకూడదు అనే నియమాన్ని పాటిస్తూ శంకరుడు ప్రతి నమస్కారం చేయలేదు. స్వామి, నీ గురించి ఇదివరలో చాలా విన్నాను. మీరు రచించిన ఉపనిషత్తు భాష్యాలను అక్కడక్కడా చూశాను. గతంలో మీరు కాశీకి వచ్చినప్పుడు పండిత పరిషత్తులలో నిగ్గుతేరిన వారిని విని సంతోషించాను అన్నాడు ఆ ముసలాయన. శంకరుడు మౌనంగా విన్నాడు. కానీ స్వామి, నేటి సమాజంలో వేదబాహ్యులు, నానాతత్వవాదులు పెచ్చిమీరిపోతున్నారు. మీరు వేదాన్నే పట్టుకుని అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతుంటారు. మీకు ప్రతిపక్షులు చాలామంది ఉన్నారు. వారందరితోనూ వాదించాలంటే మీ సంగతేమో కానీ సామాన్యులకైతే కష్టసాధ్యమే. మీరు వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారని విన్నాం. అందులో నాకేవేవో సందేహాలున్నాయి. మీరు సమయం ఇస్తే కొంచెం తెలుసుకుంటాను అన్నాడు ఆయన. తప్పకుండా అన్నాడు శంకరుడు. జగద్గురు, ఇవాళ అష్టమి. ప్రతి నెలలోనూ 2 అష్టమి తిథిల్లోనూ మాస శివరాత్రి రోజుల్లోనూ తప్ప నేను కాశీలో ఉండడానికి వీల్లేదు. మిగిలిన రోజుల్లో నేను కాశీకి రావడానికి ఆ కాలభైరవుడు అనుమతించాడు. గొంతు గద్గదికమవుతుండగా ముసలాయన కొద్దిసేపు మాట పిగుల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇంతకు ఏం చేయమంటారు స్వామి అడిగాడు శంకరుడు వినయంగా. మరేమీ లేదు. మీరు వీలు చూసుకుని ఒక్కసారి వ్యాసకాశీకి రండి. బ్రహ్మసూత్ర భాష్యాన్ని గురించి నాకున్న సందేహాలు కొద్దిలో తేలేవి కావు. వీలైనన్ని ఎక్కువ రోజులు మీ సన్నిధిలో గడపాలని నా కోరిక అన్నాడు ముసలాయన. శివోహం 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 చిదానంద రూప. అయితే ఎప్పుడు రమ్మంటారు అడిగాడు శంకరుడు. పౌర్ణమి లోపుగా రండి, వ్యాసలింగేశ్వర స్వామి సన్నిధిలో కలుద్దాం అని చెప్పి ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శంకరయతి శిష్యులతో కలిసి ముందుకు సాగాడు. బిందుమాధవుని సేవించిన తర్వాత విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాడు. విశాలాక్షిని, అన్నపూర్ణను స్తుతించాడు. 6 రోజుల వ్యవధిలో కొన్ని పండిత పరిషత్తుల్లో పాల్గొని వాదనలు చేశాడు. కొన్ని మతాలకు సనాతన ధర్మంలో సమన్వయం సాధించి వాటిని కూడా ఇందులో కలిపేశాడు. కొన్నింటిని నిరాకరించి వాటిని అవైదిక మతాలని తృణీకరించాడు. ఎదుటపడిన ప్రతి వాడిని పాదక్రాంతుని చేసుకున్నాడు. మాస శివరాత్రి నాటి ఉదయ సంధ్యలో కాలభైరవ స్వామి సన్నిధిలో కనిపించిన ముసలాయన ఆనాడు విశ్వనాథుని చూడవచ్చాడు. కానీ శంకరునితో ఆయనేమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రమే శంకరుడు వ్యాసలింగేశ్వర దర్శనానికి వెళ్ళాడు. అక్కడ శంకరుని కోసమే వేచి చూస్తున్నాడా వృద్ధుడు. మనకు కొంత ఏకాంతం కావాలి అన్నాడు. శంకరుని ముందుకు నడిపించాడు. వ్యాసకాశికి సమీపంలో గంగా తీరాన అనేక గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఒక దానిలోకి వృద్ధుడు దారి తీశాడు. శంకరయతి శిష్యులందరూ గుహ బయటనే వేచి ఉన్నారు. లోనికి ప్రవేశిస్తూనే శంకరుడు ఆ వృద్ధునికి సాష్టాంగపడ్డాడు. వృద్ధుడు నిజస్వరూపంలో వేదవ్యాసునిగా దర్శనమిచ్చాడు. ఇద్దరూ సంభాషణ ప్రారంభించారు. శివోహం చిదానంద రూప శివోహం శివోహం. జగద్గురు, లోకంలో ఒక పదానికి ఒక అర్థం రూఢిగా ఏర్పడుతుంది. సూత్రకారులు ఆ అర్థాన్నే గ్రహిస్తారు. మీ వంటి భాష్యకారులు కూడా ఆ అర్థాలనే గ్రహించాలి. అంతేకాని కొత్త అర్థాలు కల్పించకూడదు. ఏమంటారు ప్రశ్నించాడు వ్యాసుడు. అవును స్వామి అన్నాడు శంకరుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మ అని తెలుసుకో అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఆనందమయోభ్యాసాత్ అని నేను సూత్రం చెప్పాను. దీనికి మీరు చెప్పిన భాష్యం ఏమిటి? తదుపరి ప్రశ్న సంధించాడు వ్యాసుడు. స్వామి, ఈ సూత్రానికి యథాతథంగా అర్థం స్వీకరిస్తే ఆనందమయమైన వస్తువులో బ్రహ్మ ఒక భాగమైపోతాడు. అది వ్యాసహృదయం కాదని నేను చెప్పాను. దానికి తైత్తిరీయోపనిషత్తు బోధించినట్లుగా ఒకదాని లోపల ఒకటిగా ఉండే పంచకోశాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశాలను దాటిన తరువాత నిగూఢంగా లోపల ఉండే ఆనందమయ కోశాన్ని ప్రస్తావించాను. అప్పుడు ఆనందమయ కోసమే బ్రహ్మస్వరూపం అవుతుంది. ఇక్కడ ఆనందమయత్వం వేరు, బ్రహ్మ వేరు కాదు, రెండూ ఒకటే అవుతుంది అని బదులిచ్చాడు శంకరుడు.
వైదిక వాక్యానికి సూత్రానికి ఎప్పుడైనా విరోధం వస్తే సూత్రాన్ని మార్చి చెప్పుకోవాలి, కానీ వైదిక వాక్యాన్ని మార్చకూడదు. ఇది వార్తికకారుడైన కుమారుల భట్టు పద్ధతి. జగద్గురు, మీరు సూత్రానికి ఉపనిషత్తు వాక్యానికి సమతూకం పాటించారు, మెచ్చుకున్నాను అన్నాడు వ్యాసుడు. ధన్యోహం చెప్పాడు శంకరుడు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. తదంతర ప్రతిపత్తౌ రహంతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం అన్న సూత్రాన్ని మీరెలా వ్యాఖ్యానించారో తెలుసుకోవాలనుంది అడిగారు వ్యాస మహర్షి. మరణించిన తర్వాత జీవుడు సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. అందుకు జలం, తేజస్సు, పృథ్వీ, భూత సూక్ష్మాలు సహకరిస్తాయి. అయితే చాందోగ్యోపనిషత్తులోని పంచాగ్ని విద్య ప్రకారం జీవుడు 5వ ఆహుతైన జలం సహా ద్యులోకానికి వెడతాడు అని ఉంది. ఇక్కడ జలం ఒక్కదాన్ని పేర్కొన్న దేహానికి బీజాలైన 3 చెప్పుకోవాలి. అయితే జీవుడు ప్రాణేంద్రియాలతో కలిసి దేహాంతరానికి వెడతాడు అని వేదం చెబుతోంది. గడ్డి మీద సంచరించే జలూక అనే పొడుగు కాళ్ల పురుగు ఒక గడ్డి పరకను పట్టుకుని ఉంటుంది. మరో గడ్డి పరక దొరికే వరకు తానున్నదాన్ని విడిచిపెట్టదు. ఇక్కడ దేహం గడ్డి పరక. మరణావస్థలోని జీవుడు కర్మబలం చేత తనకు రాబోయే జన్మలో ప్రాప్తించబోయే దేహాన్ని గురించి దీర్ఘంగా భావన చేస్తాడు. అదే రూపాన్ని పొంది జలం సహాయంతో ఊర్ధ్వగతికి వెడతాడు. జలమే అన్నింటా ఉన్నది చెప్పాడు శంకరుడు. హృదయ సంబంధమైన హర్ద విద్య ఒకటుంది. దాని ప్రకారం హృదయానికి సంబంధించి 101 నాడులున్నాయి. వాటిలో ఒకటి శిరస్సు వైపుకు వెడుతుంది. దాని ద్వారా పైకి వెళ్లేవాడు అమృతతత్వాన్ని పొందుతాడు. పగలైనా రాత్రైనా దేహానికి రశ్మి సంబంధం ఉంటుంది. మరణంలో ఎప్పుడైనా కిరణయోగం ఉండనే ఉంటుంది. అసలు కిరణాలకు నాడులకు చుట్టరికం యావజ్జీవితము ఉంది. దానికి పగలు రాత్రి అనే భేదం లేదు. దక్షిణాయనమైన కృష్ణపక్షమైన యోగికి జ్ఞానఫలమైన ముక్తి అవశ్యం లభిస్తుంది. శంకరుడు ఇంకా చెబుతూనే ఉన్నాడు. పలుకు బ్రహ్మనిష్టమై ఉన్నది. మనస్సు, శరీరం గురు సన్నిధిలో ఉన్నాయి. గురుబోధ తప్ప అన్యమైనదేది గోచరించడానికి అవకాశమే లేని సందర్భం అది. అటువంటి స్థితిలో శంకరుని మనోఫలకంపై అతని తల్లి మెరిసింది. అందుకు కారణం వ్యాసుని కరుణ తప్ప మరొకటి కాదని గ్రహించాడు. కాలటి అగ్రహారంలో శంకరుని తల్లి ఆర్యాంబ అంత్యదశలో ఉంది. ఆమె స్థూలదేహం చుట్టూ బంధుమిత్రులు మూగి ఉన్నారు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండే ఆమె కారణ శరీరం మెల్లగా అక్కడి నుంచి కదిలింది. గదిలో నుంచి బయటకొచ్చింది. మెట్టినింటికి వచ్చింది మొదలు తాను కన్నతండ్రిలా సేవించుకున్న కృష్ణ మందిరానికి చేరింది. పొట్ట కింద తెల్లమచ్చలుండే జంక తోడురాగా ఒకప్పుడు ఆర్యాంబ సూక్ష్మదేహం కైలాసనాథుని దర్శించింది. మా నాన్న దగ్గరకు పంపించు స్వామి అని కోరితే సదాశివుడు అంగీకరించి పంపాడు. లోకాలన్నిటినీ అధిగమిస్తూ ఆర్యాంబ క్రమంగా ఆనాటికి గోలోకాన్ని చేరింది. కాలటిలోని బంధుమిత్రులు ఆర్యాంబ మరణించిందని ప్రకటించారు. వ్యాసుని ముందు కూర్చుని ఉన్న శంకరుని కన్నుల వెంట అశ్రువులు జలజలా రాలిపడ్డాయి. అమ్మకిచ్చిన మాట చెల్లించుకోవాలి కదూ అన్నాడు కొద్ది వ్యవధి తర్వాత వ్యాస మహర్షి. శంకరుడు అసహాయంగా చూశాడు. ముందు కర్తవ్యం పూర్తి చేసుకోండి, మీరు వచ్చే వరకు ఇక్కడే గ్రంథ పరిశీలన చేస్తూ ఉంటాను అని సెలవిచ్చి పంపారు వ్యాస మహర్షి. శంకరుడు ఉన్న చోటనే అంతర్ధానమయ్యాడు. యోగశక్తి చేత ఆకాశగమనం చేసి శీఘ్రంగా తల్లి వద్దకు చేరుకున్నాడు. శివోహం చిదానంద